హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 34వ భాగాన్ని వినేద్దాం. ఎందుకు తల్లి బాధపడతావు? అందరూ ఉన్నారు, కాకుంటే మీ అమ్మే దూరంగా వచ్చేసింది వాళ్ళకి. అప్పుడే ఇంట్లోకి ఎవరో అడుగుపెట్టి వాళ్ళు దర్శిని అని పిలుస్తారు. ఆ గొంతు విని దర్శిని పరిగెడుతుంది. గదిలో నుంచి బయటకొచ్చి నానమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హాల్లో ఉన్న నానమ్మని గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తుంది దర్శిని. తన మనవరాలను చూసి ఏడుస్తూ, ఎందుకు తల్లి, రావాల్సిన ఇంటికే వచ్చావు కదా, ఇప్పుడు నీకెలాంటి బాధలు ఉండవు, హాయిగా ఉంటావు. ఫస్ట్ నీ భర్తని చూడగానే అనుకున్నాను నువ్వు ఏడవద్దు. కళ్ళు తుడుస్తూ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడున్నారు? నవ్వుతూ, ఎన్ని రోజులైంది నానమ్మ నిన్ను చూసి, అందరూ ఉన్నారు రండి. అప్పుడే ప్రతాప్ వర్మ ఝాన్సీ గదిలో నుంచి వస్తారు. వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతుంది. వాళ్ళు కూడా తిరిగి దండం పెట్టి, బాగున్నారా, మా మనవరాల్ని ఇంత చక్కగా పెద్దదిగా పెంచారని 2 చేతులెత్తి దండం పెడతాడు ప్రతాప్ వర్మ. అయ్యో మీరు పెద్దవారు, మీరలా దండం పెట్టకూడదు, నా మనవరాలు బాధ్యత నాది. అప్పుడే ప్రసాద్ జ్యోతి గదిలో నుంచి బయటకు వస్తారు. జ్యోతి మూతంతా తిప్పుకుంటూ వచ్చి నవ్వుతూ, అత్తయ్య మీరెప్పుడొచ్చారు అంటుంది. నన్ను నా మనవడు తీసుకొచ్చాడులే అని చెప్తుంది. మీ మనవడా, ఎవరు? బయట నుంచి ద్రోణ రావడం చూసి, ఇంకెవరే, దర్శిని భర్త. దర్శిని ఎప్పటి నుంచో నన్ను చూడాలని అనుకుంటుందట, అందుకే తీసుకొచ్చాడు. ఆ మాటలకి దర్శిని ద్రోణాల వైపే చూస్తుంది. ద్రోణ చూసి చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతైనా రాక్షసుడే, కానీ నా మనసులో మాట తెలుసుకుని మా నాన్నమ్మనైతే తీసుకొచ్చాడు. మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ప్రసాద్ దగ్గరకొచ్చి, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటాను? ఏంట్రా వదిలేసి వచ్చారు? ఒక్కదాన్నే ఎలా ఉంటాను? ద్రోణ కాబట్టి అన్ని దగ్గరుండి చూశాడు. ఇప్పుడు నన్ను ఏకంగా తీసుకొచ్చి ఇంట్లో ఉండమంటున్నాడు. ఆ అమ్మాయిని ఇచ్చిన దగ్గర మనం ఎలా ఉంటాం? మీరు చూసేస్తానని చెప్పి ఎన్ని రోజులు వెళ్తారా? నసుకుతూ, అయ్యో అదేం లేదమ్మా, దర్శని ఉండమంటేనే ఉన్నాం, రా గదిలోకి వెళ్దాం అని ప్రసాద్ వాళ్ళమ్మ చేపట్టుకొని తీసుకెళ్తుంటే, నానా నేను నానమ్మతో కాసేపు ఉంటాను, తర్వాత మీ గదిలోకి వస్తుందిలే అని దర్శని నానమ్మని పక్క గదిలోకి తీసుకెళ్తుంది. ప్రతాపమ్మ నేను బయటికి వెళ్ళొస్తానని వెళ్తాడు. ఝాన్సీ పూజ గదిలోకి వెళ్తుంది. ప్రసాద్ జ్యోతి ఒకరి మొహాలొకరు చూసుకుని, బాగా అయిందా ఇప్పుడు? అల్లుడు గారు అన్ని పట్టించుకుంటున్నాడు, మన గురించి ఏమనుకుంటున్నాడో ఏమో. ఇప్పుడు ఏమనుకున్నా చేసేదేం లేదు, నేను అలా బయటికి వెళ్ళొస్తాను అని ప్రసాద్ వెళ్తాడు. దర్శిని మాత్రం వాళ్ళ నానమ్మని కూర్చోబెట్టి ఒళ్ళో తలపెట్టుకుని చెప్తూ, నానమ్మ ఎలా ఉన్నావు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకుండదే, మంచి భర్త, మంచి సంసారం, ఒక బాధ్యత గల కోడలివి అయ్యావు. అన్నీ సక్రమంగా చూసుకో, అంతా బాధ్యత నీదే, భర్త మాట విను. మీకన్నీ అలాగే కనిపిస్తాయి, కానీ ఎంత రాక్షసుడో మీకేం తెలుసు? రాక్షసుడికైనా భార్య ఉంటుంది. రాక్షసుడని చెప్పి రాక్షసులకి భార్యలుండరా? బయటకి వాళ్ళ రాక్షసుడైనా భార్యకు మనసున్న మహారాజే. నానమ్మ అన్నీ నువ్వు అలానే అంటావు. ఇంతకీ మీ పిన్ని దెయ్యం, నీ చెల్లెలు ఇంట్లో పడి తింటున్నారు కదా, ఏదైనా చేస్తున్నారా? నానమ్మ నీకొక విషయం చెప్పాలి అని జరిగిందంతా చెప్తుంది. ఆశ్చర్యంగా, నేను అనుకున్నానే, ఇన్ని రోజులు ఉన్నది అంటే మంచిగా చేశాడు ద్రోణ. గొడ్డు కారం 2 రోజులు పెట్టాలి, ఒక్కరోజుతో ఆగిపోయాడు. వాళ్ళ రక్తంలోనే ఉంది, ఇలాంటి వాళ్ళని అసలు ఇంట్లోనే ఉంచుకోకూడదు. ఎందుకే నువ్వు ఇంట్లోకి ఉండమంటున్నావు? నాన్న కదా అలా అడిగాడు, అందుకే. ఎంత కాదన్నా నన్ను పెంచాడు కదా నానమ్మ, తండ్రి రుణం తీర్చుకోవాలి, ఏం చేస్తారో నేను చూస్తాను. అన్నీ చేశాక ఏముంటుంది దర్శిని, ఉన్నప్పుడు అన్నీ చక్కదిద్దుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళేంటో తెలుసుకుని జాగ్రత్త పడు, లేకుంటే నీ చెల్లి నీ భర్తని ఎత్తుకుని పోతుంది. చిచి అలా అనుకున్నానమ్మా, నాకేదోలాగా ఉంది. నా భర్త నాకే సొంతం, రాక్షసుడైనా మంచివాడైనా. అలా మాట్లాడుతుంటే లీలా వేడివేడిగా కాఫీ తీసుకొచ్చి వాళ్ళ నానమ్మ ముందు పెడుతుంది. తను తీసుకుని లీలా వెళ్ళిపోగానే, ఎవరే ఆవిడ అని అడుగుతుంది. నానమ్మ ఇంట్లో వంట చేస్తుంది, చాలా మంచి ఆవిడ. తను చూస్తేనే తెలుస్తుంది. నువ్వు కూడా వంట చేస్తున్నావా? చేస్తున్నాను నానమ్మ, ఇంట్లో ఉంటే నీకన్నీ తెలుస్తాయిలే. అప్పుడే ఝాన్సీ గదిలోకి వచ్చి, మాట్లాడుకోవడం అయ్యాయా? దర్శిని ఈరోజు నువ్వు గుడికి వెళ్ళాలి, ఈ రోజు నుంచి నువ్వు వారం వారం పూజ చేయాలమ్మా, చాలా నిష్టగా ఉండు. అప్పుడే దర్శినికి వాసంతి చెప్పింది గుర్తుకొస్తుంది. అయ్యో మర్చిపోయాను అనుకుంటూ, సరే అమ్మమ్మ, నేను పైన గదిలోకి వెళ్ళి రెడీ అవుతాను అని దర్శిని గదిలో నుంచి తన గదిలోకి వెళ్తుంది. దర్శిని వెళ్ళగానే ఝాన్సీ తన దగ్గర కూర్చొని, దర్శినిని చాలా పద్ధతిగా పెంచారు, మీరు కూడా మాతో పాటే ఉండండి, తనకి మీరు తప్ప ఎవరూ లేరు. ఆవిడ నవ్వుతూ, చూద్దాం ముందు ముందు. గదిలోకి వెళ్ళి తను బాత్రూంలోకి వెళ్ళి తలా స్నానం చేస్తుంది. బయటకు వచ్చి తనకి ఇష్టమైన పట్టు చీర తీసుకుని రెడీ అవుతుంది. అప్పుడే ద్రోణ వచ్చి తనని చూసి, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య చెప్పింది మర్చిపోయానండి, గుడికి వెళ్ళమంది, అందుకే వెళ్తున్నాను. నెక్స్ట్ వారం నుంచి ఇంకా చేస్తాను, ఈరోజు వెళ్ళొస్తాను, వీలైతే మీరు వస్తారా?
నాకు రావడానికి కుదరదు. ఎవరు తీసుకెళ్తారు నేను? ఎవరు తీసుకెళ్లడం ఏంటి? నాకు ఊరంతా తెలిసిపోయింది. నేనే వెళ్తాను. ఇదే పిచ్చి విషయాలు. ఇలా వేస్తావని తెలుసు. నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఊర్లో అంతా నిన్ను చూసి పడిపోవాలనా? చిచి, నాకలాంటి బుద్ధేమీ లేదు. అయినా మీకెందుకంత జలసి? పడితే పడనివ్వండి. నాకేంటి అని చకచకా రెడీ అయి కిందికెళ్తుంది. వెళ్తున్న దర్శిని చూస్తూ ఉంటాడు. పూజ గదిలోకెళ్ళి దండం పెట్టుకొని పూలు కోసుకుని బయటికెళ్తుంది. గేటు దాటి బయటికెళ్ళి నడుస్తుంటే అందరూ దర్శిని చూస్తారు. అలా ఎన్నడూ వాసంతి బయటికి రాలేదు. వాసంతి కోడలొచ్చిందని చూస్తూ ఉంటారు. ఎవరిని పట్టించుకోకుండా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ గుడి వరకు వెళ్తుంది. గుడికెళ్ళి కాలు కడుక్కొని అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తుంది. ఆ రోజు గుడిలో అంత పెద్దగా ఎవరూ ఉండరు. పంతులు గారి దగ్గరికెళ్ళి, నేను 4 వారాలు పూజ చేస్తానండి, అమ్మవారికి ఎలా చేయాలో అని అడుగుతుంది. పంతులు గారు అంతా వివరిస్తారు. అవన్నీ తెలుసుకుని అక్కడే ఉన్న గట్టు మీద వెళ్ళి కూర్చుంటుంది. తనకి కొంత దూరంలో ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ కనపడింది. దర్శనికి ఎందుకు బాధగా అనిపించింది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని చేతిలో చెయ్యేసి తన కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకు అమ్మవారి ఎదురుగా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నా? అమ్మకంతా తెలుసు నీకు మంచి జరుగుతుంది. తనను అలాగే చూస్తూ ఉండిపోతుంది. నీకు అమ్మవారి ముందు నీ మనసులో బాధ ఏడుపు రూపంలో వస్తుందంతే. అన్నీ వింటోంది అమ్మాయి. నీకు ఇయ్యాల్సింది అన్నీ ఇస్తుంది. నువ్వు కూడా నాతో పాటు పూజ చెయ్యి. 4 వారాలు నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. నీకు కూడా మంచి జరుగుతుంది అంటుంది. దర్శిని అలా చెప్పుకుంటూ పోతుంటే ఆమె అలా వింతగా చూస్తుంది. దర్శిని చెప్పడం ఆపేసి తనని చూస్తూ, నన్నెందుకంత వింతగా చూస్తున్నారు? అసలు మీ పేరేంటి? తను నవ్వుతూ, మీ ఆయన అడుగు చెప్తాడు నా పేరేంటో. దర్శిని ఆ అమ్మాయిని గుర్రుగా చూస్తూ, మా ఆయన అడుగు అంటే? మా ఆయన ఎవరో నీకు తెలుసా? తను అడగాలంటే నువ్వెవరో చెప్పాలి కదా. ముందు నీ పేరేంటి చెప్పు. నాతో మాట్లాడావని తెలిస్తే మీ ఆయన ఊరుకోడు. చక్కగా దండం పెట్టుకున్నావు కదా, ఇంటికెళ్ళు. అదేంటి, మా ఆయనకి అమ్మాయిలు కూడా శత్రువులు ఉన్నారా? ఉండొచ్చు, మిత్రువులు శత్రువులు అవుతారు. మీరు వెళ్ళిపోండి. నేను ఇంకా ఇక్కడ కాసేపు కూర్చోవాలి. వెళ్ళిపోతానులేండి. మీ పేరు చెప్పండి, వెళ్ళి మా ఆయనకు చెప్తాను. ఎందుకు, నా మీద యుద్ధానికి రావడానికా? సరే, నేను చెప్పను. మీ పేరు ఏంటో చెప్పండి. ఇంత అందంగా ముద్దుగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నాకే చూడాలనిపిస్తుంది. దర్శిని అలా చెప్తుంటే, మీరేం తక్కువేం లేరులే, ఇంకా అందంగా ఉన్నారు నాకంటే. అందుకే ద్రోణ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. మా పెళ్లి ఎలా జరిగిందో మీకేం తెలుసు? ఆ, జరిగిపోయింది. ఇంతకీ మీరెవరో చెప్తారా లేదా? నా పేరు వల్లి. మీ ఆయన దగ్గరికి వెళ్ళి వల్లిని కలిశానని చెప్పు. ఏం చెప్తాడో విను. మళ్ళీ ఇదే గుడికి వచ్చి ఏమన్నాడో చెప్పు అని చెప్పేసి వల్లి వడివడిగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ఆవిడ్ని వల్లి అని పిలుస్తుంది. వల్లి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి అన్నట్టుగా. తన చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని, నువ్వే నా వల్లివి, మా ఆయనకి మంచి ఫ్రెండ్ అంట కదా. తను ఎంత బాధపడతాడో నీ గురించి. నువ్వు ఎందుకు మా ఆయన అలా వదిలేస్తావు? నేను వచ్చే వరకు మా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అలా మధ్యలో వదిలేస్తావా? పాపం అదే అనుకుంటున్నాను. నన్నే మధ్యలో వదిలేశాడు. నువ్వు వచ్చే వరకు నువ్వు వస్తావని నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు వచ్చావని నాతో మాట్లాడట్లేదు. నాతో ఇంకా అవసరమేముంది తనకి? దర్శిని గలగల నవ్వేస్తుంది. వల్లి అలా నవ్వుతున్న దర్శిని చూస్తూ, ప్యూర్ సోల్ అనుకుంటూ, మంచితనమే వచ్చావు. ఇప్పుడు చాలా టైం ఉంది నాకు. నీ స్టోరీ అంటూ నాకు చెప్పాలి. మా ఆయన గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. నాకు అసలు ఏ విషయాలు చెప్పట్లేదు. తన గురించి తెలుసుకుని తనని ఇంకా అర్థం చేసుకుని నేను ఇంకా ప్రేమగా చూడాలని ఉంటుంది. దర్శిని అలా చెప్తుంటే వల్లి కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి. కళ్ళు తుడుచుకుంటూ, చెప్తాను. ద్రోణ చాలా మంచివాడు, కానీ తన గురించి తను చెప్తేనే బాగుంటుంది. అది కాదు వల్లి, తను చెప్పడు. అడగాలన్నా ప్రతిసారి నన్ను ఏదో రకంగా బెదిరిస్తున్నాడు. అందుకే భయంతో ఏం అడగట్లేదు. రాక్షసుడి ప్రేమ తనది. ఇప్పుడు వల్లి గట్టిగా నవ్వేస్తుంది. నవ్వుతున్న వల్లిని చూస్తూనే ఉంటూ, మీ ఇద్దరి స్నేహం ఇలాగే ముందుకెళ్ళాలి, మధ్యలో ఆగకూడదు అంటుంది. నవ్వడం ఆపి దర్శిని చూస్తూ, నువ్వు ద్రోణాకి సరైన భార్యవి. మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటుంది. థ్యాంక్ యూ, మా ఇద్దరిని బ్లెస్ చేసినందుకు. అమ్మవారి ముందు నేను అదే అనుకుంటున్నాను. ముందు మా ఆయన గురించి చెప్పు. నా రాక్షసుల గురించి తెలుసుకోవాలి. తన స్నేహం గురించి, ద్రోణాల జీవితంలో జరిగిన మార్పులన్నీ వల్లి క్షుణ్ణంగా దర్శినికి చెప్తుంది. దర్శిని వింటూ కళ్ళ నుంచి తనకు తెలియకుండానే నీళ్లు వస్తాయి. తన కథంతా విని బాధగా వల్లిని హక్ చేసుకుంటూ, నువ్వు బాధపడుకో, మీ ఇద్దరి స్నేహం చాలా పవిత్రమైనది. వల్లి కళ్ళలోకి చూస్తూ, నువ్వు ద్రోణాన్ని ఇష్టపడ్డావని అనిపిస్తుంది, కానీ తను అలాంటి దృష్టితో చూడలేదు కదా. నువ్వెలా చెప్పగలుగుతున్నావు దర్శిని? ఎందుకంటే మా తాతయ్య చెప్పకాని నన్ను చూడకుండానే నన్ను పెళ్లి చేసుకుని వచ్చాడు.
ఒక భారీగా నాకు ఎంత ప్రేమనియ్యాలో అంత ప్రేమనిస్తున్నాడు. అక్కడే తెలిసిపోయింది తన గురించి. ఒక అమ్మాయిని ఇష్టపడితే తనని మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉండేవాడు, కానీ తన మనసులో ఎవరూ లేరు. వల్లి నవ్వుతూ, ఎప్పుడైతే నన్ను ఒక స్నేహితురాలుగా చూశాడో అప్పుడే నా ప్రేమ పోయింది దర్శిని. నీకోసమే పుట్టాడు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. నాకు ద్రోణ స్నేహం చాలు, కానీ బాధతో నా జీవితం ఇలా అయిపోతుందనుకోలేదు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే అటుగా వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళని చూసి వెళ్ళిపోతాడు. వల్లితో కాసేపు మాట్లాడి దర్శిని ఇంటికి వెళ్ళిపోతుంది. దారిలో ఒక వ్యక్తి దర్శిని ఫాలో అవుతున్నాడు. పాపం దర్శినికి తెలియక ముందుకు వెళ్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ పలకరిస్తుంటే తను నవ్వుతూ మాట్లాడుతుంది. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఇంటి వరకు వెళ్తుంది. ఇంటికొచ్చిన దర్శిని ద్రోణాన్ని చూస్తూ, ఇంతసేపు ఏం చేశావే? గుడిలో ఎంతసేపు అమ్మవారిని కొలిచి వచ్చావా? మరి ఊరికే ఉంటారా ఏంటి? గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారిని కొలుచుకోవాలి. మనకు కావాల్సినవన్నీ తెలుసుకోవాలి. కావాల్సిన అన్నీ తెలుసుకుని నేను కొలుచుకుని వచ్చేసరికి ఇంతసేపు అయింది. మూతంతా తిప్పుతూ చెప్తుంది. ద్రోణాకి నవ్వొస్తున్నా. పైకి గంభీరంగా, బాగా తిప్పుతున్నావే మూతి, వంకర పోతుంది, జాగ్రత్త, వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పట్టుకురా అని ఆర్డర్ వేస్తాడు. మెల్లగా ద్రోణ దగ్గరకొచ్చి నుదుటి మీద అమ్మవారి కుంకుమ పెట్టి కిచెన్లోకి వెళ్తుంది. తను చూస్తూ కూర్చుని ఉంటాడు. దర్శిని స్ట్రాంగ్గా కాఫీ తీసుకొచ్చి ద్రోణాకి ఇస్తుంది. అతని పక్కనే కూర్చుంటూ కాఫీ తాగుతూ పక్కన కూర్చున్న దర్శిని చూస్తూ, ఏదైనా చెప్పాలా? అవును, చెప్పు, ఏంటో వింటాను. ఏమీ లేదండి, అక్కడ ఒక అమ్మాయి వచ్చింది. తను ఏడుస్తూ కూర్చుంది. నేనే దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. తన పేరేంటో చెప్పమన్నాను. నా పేరు మీ ఆయన అడుగు, నేనెవరో చెప్తాడు అంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరండి? కాఫీ తాగి పక్కన పెట్టి దర్శినికి ఒక లుక్ ఇచ్చి, నీకు వల్లితో ఏం మాటలు? షాక్ అయి చూస్తుంది. వల్లి అని ఎలా తెలుసుకున్నాడు అని. ఎలా తెలుసుకున్నాను అనుకుంటున్నావా? వల్లి రోజు ఆ గుడికి వెళ్తుంది. నువ్వు వెళ్ళావు అంటే, అలా అంది అంటే అది వల్లి మాత్రమే. నేను వల్లితో తప్ప ఈ ఊర్లో ఏ అమ్మాయితో క్లోజ్గా ఉండలేదు. తెలుసు నాకు, వల్లి అంతా చెప్పింది అని దర్శిని అటు ఇటు చూస్తుంది. ఎవరూ లేరని తెలుసుకుని ద్రోణ బుగ్గ మీద ముద్దు పెట్టేసి పరిగెడుతుంది కిచెన్లోకి. ద్రోణ ఆశ్చర్యపోతాడు. దర్శిని ముద్దు పెట్టేసరికి, ఇది ఇలా అయిపోయిందేంటి, నా పిచ్చిలో పడింది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. కొంత దూరంలో ఉన్న కామాక్షి అది చూసి కళ్ళ వెంట నీళ్ళొస్తాయి. రగిలిపోతుంది. బావ, నన్ను చేసుకోవచ్చు కదా, ఆ ప్లేస్లో నేనుండాల్సింది, దాన్ని తీసుకొచ్చి పెట్టావు అని అక్కడే ఉన్న బ్లేడ్ని చేతిలో పట్టుకుంటుంది. బాధతో పిడికిలు బిగిస్తుంది. రక్తం చేతి వేళ్ల మధ్య నుంచి పోతుంది. తెలియనంత నొప్పి శరీరానికి ఇస్తుంది తన మనసులో పగని. రీతు వచ్చి కామాక్షి చేయి పట్టుకొని, అంత పగ బాధ ఉంటే ముందు ఏదో ఒకటి చెయ్యి, అంతేకాని శరీరాన్ని ఇబ్బంది పెట్టుకో. తన చేతిలో ఉన్న బ్లేడ్ తీసేసి తన కామాక్షి గదిలోకి తీసుకెళ్తుంది. తన చేతికి మొత్తం కట్టి కట్టి బయటకు వస్తుంది. రీతు ఎదురుగా వాళ్ళ నానమ్మ కనపడగానే రీతును చూసి, నానమ్మ, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలాసేపు అయింది. నువ్వే నా కంట్లో పడలేదు. ఇంతకీ ఇంట్లో ఏం చేస్తున్నావే? చక్కగా చదువుకున్నావు, ఏదైనా జాబ్ చేయకుండా ఇక్కడ నీకేం పని? ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ముందు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఎవరెవరు ఇక్కడికి రావాలో అక్కడికే వచ్చాంలే. బుద్ధిగా ఉంటున్నావా? దర్శనం చూసి నేర్చుకో ఎలా ఉండాలో. మీ అమ్మకు చెప్పే తెలివి లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ నానమ్మ అలా తిట్టేసరికి చిరాకు పడిపోతూ, ఈ ముసలి ఇంట్లోకి వచ్చి కూర్చుంది, మా నాన్న అనాలి అనుకుంటూ గదిలోకి వెళ్తుంది. అప్పటికే ప్రసాద్, జ్యోతి మాట్లాడుకుంటూ ఉంటారు. రీతు రాగానే రీతుని చూస్తూ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? నాన్న, బయటికి అలా వెళ్ళొచ్చానంతే. ఈ ఇంట్లో తోటల వరకే వెళ్ళొచ్చాను. నానమ్మ వచ్చింది, ఏదేదో అంటుంది. ఇక్కడ నానమ్మ ఉంటే మన పనులేమీ సాగవు నాన్న. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. నానమ్మ దగ్గర ఏదైనా పిచ్చి వాగుడు వాగకు. అందరి ముందే మన ముగ్గురిని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. జ్యోతి, నీకు చెప్తున్నాను, మనం ఎలా అయినా రీతుకి ఫస్ట్ చూసిన సంబంధం సంజయ్ని తీసుకొచ్చి ఏదో బ్రతిమలాడి రీతుకిచ్చి పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఆ అబ్బాయి చేసుకుంటాడా? మీ గురించి నా గురించి ఆ రోజంతా తెలిసిపోయింది కదా. వద్దని వెళ్ళాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పెళ్లి అడుగుదాం? కాళ్ళు పట్టుకుని అయినా సంబంధం మాట్లాడదాం. ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఇక్కడ దర్శిని ఆస్తి వచ్చాక తీసుకుని నా అప్పులన్నీ కట్టేసి దీన్ని పెళ్లి చేస్తే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. నాన్న, నేను అతన్ని చేసుకోను. అతను నన్ను వద్దనుకున్నప్పుడు నేనెందుకు అతను వెళ్ళి పెళ్లి చేసుకోవాలి? నోరు మొయ్. నీ పిచ్చి వాగుడు, నీ పిచ్చి ప్రవర్తనతో అతను విసిగొచ్చినట్టుంది. తెలియగానే వెళ్ళిపోయాడు. ఏదో చేయాలని చూస్తున్నాను. నేను చెప్పినట్టు విని రీతు. రీతు వాళ్ళ అమ్మని చూస్తుంది. జ్యోతి కళ్ళతోటి ఆగు అన్నట్టు చెప్తుంది. ప్రసాద్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రసాద్ వెళ్ళడమే శుక్లా గారి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. శుక్లా వెళ్ళి డోర్ తీగానే ఎదురుగా ప్రసాద్ని చూసి, నువ్వెందుకు వచ్చావు నా గదిలోకి? సారీ బావగారు, తప్పైంది. ఆ పండు మీద చెయ్యి ఎత్తడం నా తప్పే. అయినా మీ అబ్బాయి అని నాకు తెలియదు, నన్ను క్షమించండి. నా అబ్బాయి కాకుంటే
అలా చెయ్యెత్తుతావా? అక్కడ ముందు జరిగింది తెలుసుకోవా? నీ భార్య ఎలా ఉంది? నీ కూతురు ఎలా ఉంది? ద్రోణ గురించి తెలిసి అలా ఆలోచించారు. ఇలా చేశాడు చూసావు కదా. నువ్వు ఒక తండ్రి. ఇప్పటికైనా బాధ్యత తీసుకో, లేకుంటే ద్రోణ ఏం చేస్తాడో కూడా తెలీదు అని చెప్పి మొహం మీదనే డోర్ వేసేస్తాడు. ప్రసాద్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న తోటలోకి వెళ్ళి కూర్చొని ఆలోచనలో పడతాడు. తన మొదటి భార్యను తలుచుకొని తనతో చేసిన ప్రవర్తన గుర్తు చేసుకుంటాడు. నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను. జ్యోతి మోజులో పడి తను చాలా నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు అదేంటో తెలుస్తుంది. 22 సంవత్సరాల్లో ఎప్పుడు నాకు ఇలాంటి ఆలోచన రాలేదని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి, ఇప్పుడు బాధపడితే ఏం లాభం ప్రసాద్? అన్నీ ఉండగానే చక్కబెట్టుకోవాలి. దాని మోజులో పడి నిన్ను నువ్వు కోల్పోయావు. నిన్ను నమ్మి నేను దానితో పెళ్లి చేశాను, కానీ నువ్వేం చేశావు? దాని మోజులో పడి కూతుర్ని కానీ దీన్ని నిర్లక్ష్యం చేశావు. పాపం అది మానసికంగా కృంగిపోయి చనిపోయింది. ఇప్పుడు దాని ఆస్తి కోసం వచ్చావని నాకు తెలుసు. నువ్వు ప్రతాప్ వర్మ కూతురు అని ఈ మధ్యనే తెలుసుకున్నావు. అందుకే వచ్చావు ఇక్కడికి. కానీ నీకు ఒక్క పైసా కూడా రాదు. ఏది ఏమైనా తల్లి తర్వాత కూతురికే వస్తుంది. అది దర్శనీకే వెళ్తుంది. నువ్వు ఈ నిజాలన్నీ తెలుసుకుని ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతే మంచిది. ఇంకా ఏదైనా చేస్తే ద్రోణ ఊరుకోడు. ప్రసాద్ ఒక్కసారిగా షాక్. తన మనసులో జరుగుతున్నదంతా అమ్మ కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంది. అలాగే చూస్తాడు వాళ్ళ అమ్మని నవ్వుతూ. నీ మనసును చదవలేననుకున్నావా? ఎందుకు చదవలేను? కనీ పెంచింది నేనే కదా. నీ ఆలోచన ఏంటో నాకు తెలీదా? ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ చెప్పింది కరెక్టే, కానీ నేను అప్పుల్లో కోరుకున్నాను. నాకు కొంచెం సహాయం అవసరం. అలానే దర్శనికి అన్యాయం చేయాలని కాదు, ఇప్పటికే చాలా చేశాను. రీతు బాధ్యత కూడా తీర్చుకోవాలి అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకుని ఆలోచనలో పడతాడు. కామాక్షి ఒక్క చేత్తో కసిగా ఇల్లంతా ఊరుస్తూ తుడుస్తుంది. ద్రోణ పైనుంచి దిగుతూ కామాక్షిని గమనిస్తాడు. ఒక చేతికి కట్టుంటుంది. ఇదేంటి చేతికి కట్టు కట్టుకుని దగ్గరకు వస్తాడు. తన చెయ్యిని చూసి ఏమైంది ఇక్కడ అన్నాడు. ఏం కాలేదు అని చెయ్యి వెనక్కి తీసుకుంటుంది నవ్వుతూ. నీ మనసులో ఉన్న కసినంతా నీ చెయ్యి మీద చూపించుకున్నట్టున్నావు. అలా చేసి నీ శరీరానికి నష్టం తీసుకురాకు. మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఎంత తొందరగా ఒక మనిషిగా అభిమానం గల అమ్మాయిగా మారితే అంత మంచిది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. రాక్షసుడు, వీడి ప్రేమ కోసం నేను ఇంత చేస్తున్నాను, అయినా నన్ను చూడట్లేదు. ఎలా వీడిని లొంగ తీసుకోవాలి అనుకుంటుంది. ద్రోణ అప్పటికే వాళ్ళ తాత గదిలోకి వెళ్ళి ప్రతాప్ వర్మని వాళ్ళ బామ్మని తీసుకుని వచ్చి హాల్లో కూర్చోబెడతాడు. అందరినీ పిలుస్తాడు. పండు కూడా అక్కడికి వస్తాడు. పండు వాళ్ళందరినీ చూసి ఒక పక్కకెళ్ళి కూర్చుంటాడు. అక్కడికి సింహాచలం, మీనాక్షి కూడా వస్తారు. వాళ్ళు రాగానే శుక్ల ద్రోణాన్ని చూస్తాడు. ద్రోణ కళ్ళతో చెప్తాడు. ప్రతాప్ వర్మ పుత్రుని చూసి నవ్వుతూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. నాన్న, నేను బాగున్నాను. నా కూతురు ఎలా ఉంది నాన్న? నీ కూతురికి ఏముంది? ఎవరింట్లో ఉందో మర్చిపోతున్నావా? దాని గురించి దిగులు పడకు. వెనక నుంచి విరాట్ వచ్చి, ఏంటి తాతయ్య, నన్ను అందరూ మర్చిపోయారు, తీసుకెళ్లి హాస్టల్లో పడేశారు, మీరు మాత్రం అందరూ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన నవ్వుతూ, ఇక్కడే ఉందిరా, చదువుని మించింది ఏమీ లేదు, నువ్వు బుద్ధిగా చదువుకో. విరాట్ పండుని చూస్తాడు. కొత్తగా కనిపించేసరికి దగ్గరికి వెళ్ళి హాయ్ బ్రో అంటాడు. పండు విరాట్ని చూసి, ఇంత చిన్న పిల్లోడు ఉన్నాడా ఇంట్లో? నేను బ్రోని కాదు. ఏదో ఒకటి బ్రో పిలవాలి కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ద్రోణ బావ అందరినీ పిలిపించాడు. కామాక్షి కిచెన్లోని చూస్తుంది. సింహాచలం కామాక్షిని చూసి మనసు బాధపడుతుంది. నా కూతురు ఎలా అయిపోయిందని. కామాక్షి దగ్గరికి వెళ్ళి కూతుర్ని దగ్గరికి తీసుకుంటుంది. కామాక్షి అమ్మాని చూడగానే హగ్ చేసుకుని ఏడుస్తుంది. ద్రోణ వచ్చి, అన్నీ అయిపోయాయా? సైలెంట్గా కూర్చోండి, నేను మాట్లాడాలి. అప్పుడే ఇంట్లోకి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటారు. ద్రోణ చూసి, అందరూ వచ్చారు కదా, కూర్చోండి అని చెప్తాడు. అందులో ఒకరిని చూసి ఆశ్చర్యపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.